హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే చాలా రోజుల తర్వాత విడుదల కావడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి చాలా క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ చూస్తూ మరి దీనికి మనము ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది మనము క్లియర్గా చూద్దామండి. మరి ఏజ్ ఎంత ఉండాలి, దీనికి ఎవరు అప్లై చేయాలి, ఓకేనా, ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేటువంటి వివరాలు మనము క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది కదండి ఇక్కడ. సో నోటిఫికేషన్ దీనిపైన క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఆన్ అవుతుంది. సో ముందుగా మనము నోటిఫికేషన్ మనం క్లియర్గా చూద్దామండి ముందుగా. ఓకే ఫ్రెండ్స్, మీకు 2 ముక్కల్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తానండి, అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. చూద్దాం ఇక్కడ. సో ముందుగా మనకి సింగరేణి కోల్ కాలరీస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. సో మరి దీనికి ఎవరు అర్హులు అని చూసినట్లయితే మొత్తం దీంట్లో మనకి ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయంటే, సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నీ కూడా. సో మరి శాలరీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 34,391 అయితే ఉంటుందండి. అన్ని అలవెన్సెస్లు ఇంకా మనకి యాడ్ అవ్వడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అందరూ కూడా గమనించాలి, చాలా అంటే చాలా మంచి జాబ్ అండి ఇది. సో ఆల్మోస్ట్ మనకి లైఫ్ సెట్ అయిపోవచ్చు అండి, ఓకేనా. యా, సో మనకు శాలరీతో పాటుగా ఇంకా స్పెషల్ అలవెన్సెస్ అనేవి చాలా చాలా రావడం ఇది జరుగుతుంది. అంటే రావడమే మనకు ఒక 40,000 to 50,000 మధ్యలో మనకైతే ఉండడాన్ని మనం చూడవచ్చు. మరి ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 177 ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2గా మనం చెప్పుకోవచ్చు వీటన్నిటిని కూడా. మరి వీటికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. కానీ దానికి మనకు 6 నెలలు చేసినటువంటి PGDCS సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీగా, ఓకేనా. లేదా మీరు డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ చదివినా కూడా సరిపోతుంది, ఓకేనా. ఏజ్ 30 years వరకు అయితే ఉండాలండి, 18 to 30 years. SC, ST, BC, EWS అభ్యర్థులకైతే 5 సంవత్సరాల వయో పరిమితి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా EWS అని ఇవ్వలేదండి, మరి ఈడబ్ల్యూఎస్ అనేది మనకు ఇవ్వలేదు, అందరూ కూడా గమనించాలి. ఒక్క నిమిషం. యా, ఈడబ్ల్యూఎస్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. సో చూద్దాం మరి తర్వాత ఏమైనా ఇచ్చారా అనేది. పిహెచ్ అభ్యర్థులకు కూడా మనకు ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, దీనిలో ఏంటంటే 95% స్థానికులకే ఇదైతే కేటాయించడం అయితే జరిగిందండి. 95% రిజర్వేషన్ స్థానికులకే ఉంటుందండి. సో రిమైనింగ్ 5% ఎవరైనా నాన్ లోకల్ వారు అప్లై చేస్తే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మోడ్ ఆఫ్ పేమెంట్ జస్ట్ అప్లికేషన్ ఫీ 100 రూపాయలు ఉంటుందండి దీనికి, ఓకేనా. ఎగ్జామినేషన్ ఫీ 300 అయితే ఉంటుంది, ఓకేనా. అందరు కూడా గమనించాలి, త్రూ ఆన్లైన్లోనే మనమైతే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి SC, ST అభ్యర్థులందరికీ కూడా కేవలం 100 రూపాయలు కడితే సరిపోతుందండి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కడితే సరిపోతుంది. ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు, అందరు కూడా గమనించాలి. సో ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని అయితే చెప్తున్నారు. సో మనమైతే చూద్దామండి, ఇక్కడ మనం క్లియర్గా చూద్దాము. 1 by 1 స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలో కూడా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. యా, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తాయండి, ఓకేనా. యా, అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. హెల్ప్ డెస్క్ అని, అప్లికేషన్ ఫిల్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదండి. సో దానిపైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడము జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు పే అమౌంట్ అంటుందండి. సో పేమెంట్ చేయాలి మనము. ఓకే, పేమెంట్ చేసిన తర్వాత, ఆల్రెడీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుందండి. క్లిక్ హియర్ టు పే అండ్ క్లిక్ హియర్ టు పేడ్ ఆల్రెడీ. ఒకవేళ మనం ఆల్రెడీ పే చేస్తే దీనిపైన క్లిక్ చేయాలి, ఒకవేళ పే చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ మరి అమౌంట్ మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటుంది, అంటే ఎస్ ఆర్ నో. ఓకే, ఎస్ అయితే ఎస్, లేదా ఏపీ వాళ్ళు అప్లై చేస్తే నో అని పెట్టేసేయండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ద SSC మేము, జెండర్ ఇచ్చేయండి, మేల్ ఆర్ ఫీమేల్. రోల్ నెంబర్ ఆఫ్ SSC హాల్ టికెట్ రోల్ నెంబర్ కూడా ఇక్కడ తీయాలండి.
సో డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో ఏ విధంగా ఉంటే అలా ఎంటర్ చేయాలి. వెదర్ వర్కింగ్ సింగరేణి కాలరీస్లో మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. కమ్యూనిటీ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చేయండి. డూ యూ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ ఏ వన్ సబ్జెక్ట్ అంటున్నారు. అంటే ఎస్ అని పెట్టాలి కంపల్సరీగా. నో అని పెడితే మీరు నాట్ ఎలిజిబుల్, సింపుల్గా చెప్తున్నా. ఓకే, యా. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కరెక్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి మనం. ఓకేనా. నెక్స్ట్ గెట్ ఓటీపీ అంటుందండి. ఓటీపీ ఎంటర్ చేయగానే డే క్యాండిడేట్ ప్లీజ్ వెరిఫై యువర్ డీటెయిల్స్ అంటుంది. సో దానిపైన మనం ఓకే అని చెప్పేసేయాలి. ఓకేనా. దానిపైన క్లిక్ చేసి ఓకే అంటే వెరిఫై అయిపోతుంది. ఇక్కడ వ్యాలిడేట్ అని అంటుందండి. ఎంటర్, మనకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. నెట్ అమౌంట్ పెయిడ్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఓకే. నెక్స్ట్ వెరిఫై అని చెప్పేసిన తర్వాత అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది, పే అమౌంట్ అన్ని సరిపోతుందండి. ఓకేనా. సో వీటి ద్వారా అయితే మనము పేమెంట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డు ద్వారా కానీ, యూపీఐ అడ్రస్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనమైతే పే చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ సిస్టమ్, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండి. సక్సెస్ఫుల్ పేమెంట్ అయిపోయిన తర్వాత మన రిఫరెన్స్ ఐడి కనిపిస్తుంది, యువర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పేసి రెండు కూడా కనిపిస్తాయి. సో ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అని చెప్పేసి మనము అప్పుడు ఎంటర్ అవుతాం ఇక్కడికి. ఓకేనా. మరి ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేము, మొత్తం కూడా మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉండడాన్ని మనం చూడవచ్చండి. ఓకే, అన్నీ కూడా మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అన్నీ కూడా 1 by 1 క్లియర్గా అయితే మీరు చేయవలసి ఉంటుంది. స్టడీ డీటెయిల్స్, వీటిపైన బేస్ చేసుకునే మీరు లోకలా నాన్ లోకలా అనేది ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఐ అగ్రీ అని చెప్పేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.